మనం రష్యాకి మిత్రులం, ఉక్రెయిన్కి మిత్రులం. అదే సందర్భంలో ఈ రెండు దేశాలకి ఏమన్నా ఆయుధాలు అమ్ముతున్నామా తెలియదు. ఇప్పుడు రాయిటర్స్ అయితే ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముతున్నామని హైలైట్ చేసింది. భారత్లో తయారవుతున్న ఆయుధాలు ఉక్రెయిన్కి చేరుతున్నాయా, భారత్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే పలు ఐరోపా దేశాలు అక్రమంగా వాటిని ఉక్రెయిన్కి అందజేస్తున్నాయి. ఈ అంశం మీద రష్యా ఇప్పటికే పలుమార్లు భారత్ను అప్రమత్తం చేయగా రాయిటర్స్ తాజా నివేదిక ఒకటి వాదనలు బలపరుస్తుంది. నిజానికి భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాలు 60% రష్యాకి చెందినవి. అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లోని పలు కంపెనీలు తయారు చేస్తున్న ఆయుధాలు, ఆర్టిలరీ షెల్స్, తోటాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ కోవలోనే ఐరోపాలోని చెక్ రిపబ్లిక్, ఇటలీ వంటి దేశాలు భారత్ నుంచి షెల్స్ను కొనుగోలు చేస్తున్నాయి. ఆ దేశాల నుంచి ఆయుధాలను తీసుకుంటున్న ఉక్రెయిన్ వాటిని రష్యాతో పోరులో విరివిగా వినియోగిస్తోందని రష్యా ముందు నుంచి ఆరోపిస్తోంది. జూలైలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చలోనూ ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. రాయిటర్స్ తాజా నివేదికను బట్టి ఉక్రెయిన్ గత ఏడాది కాలంగా భారత్ తయారీ ఆర్టిలరీ షెల్స్ను వినియోగిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇటలీ, చెక్ రిపబ్లిక్, స్పెయిన్ నుంచి ఉక్రెయిన్కు భారత ఆయుధాలు అంది ఉంటాయని పేర్కొంది. దీనిలో ఉక్రెయిన్, ఇటలీ, స్పెయిన్, చెక్ రిపబ్లిక్ రక్షణ శాఖ వర్గాలను ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని రాయిటర్స్ వెల్లడించింది. అయితే రాయిటర్స్ నివేదికను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. ఈ నివేదిక కేవలం కల్పితమేనని, తప్పుదోవ పట్టించే విధంగా ఉందని విదేశాంగ శాఖ అధికారి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు.